గాయ్స్, వెల్కమ్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఇవాళ వ్లాగ్ వచ్చేసి సర్ప్రైజ్ వ్లాగ్ అనమాట. నేను కాదు, మా వారు ఇస్తారంట నాకు. పొద్దున్నే వెళ్ళేసి రెడీ అవ్వు బయటకు వెళ్దామంటే ఇప్పుడిప్పుడే తెల్లారుతుంది. సరే అని బయటకు వెళ్తున్నాను. ఎక్కడికి తీసుకెళ్తాడో చూడాలి. మరి మళ్ళీ వచ్చి పిల్లల్ని రెడీ చేసి స్కూల్కి పంపించాలన్నమాట. లంచ్ ప్రిపేర్ చేయాలి మెయిన్లీ. ఇప్పుడు ఎక్కడికి తీసుకెళ్తాడో ఏంటో. మరి గిండి సైడ్ అయితే వెళ్తున్నాము. టీ అంగడంట గాయస్, టీకి తీసుకొచ్చాడు ఇంత దూరం. సర్ప్రైజ్ అని ఉదయాన్నే 5 గంటలకు లేపి బయటికి తీసుకొచ్చాడు. ఏంటో అనుకున్నాను, టీకి తీసుకొచ్చాడు గైస్. ఇక్కడ ఎప్పుడు తాగుతూ ఉంటాడంటే ఆఫీస్కి వెళ్లే దారిలో చాలా బాగుంటుందని చెప్పేసి ఇంత దూరం తీసుకొచ్చాడు అనమాట. అంటే ఎయిర్పోర్ట్ దగ్గరే ఇక్కడ. ఆఫీస్, ఎయిర్పోర్ట్, మా ఇంటికి వెళ్లే దారి సెంటర్ అనమాట. ఇది బాగా చూసారా, మనం వచ్చామని చెప్పి ఫ్లైట్ కూడా ఇప్పుడే ల్యాండ్ అవుతుంది. అదే ఎయిర్పోర్ట్, అందుకే ఇంత కిందకి వెళ్తున్నట్టు కనిపిస్తుంది. నిజంగా ఏ మాటకు ఆ మాట చెప్పాలి, టీ అయితే నిజంగా చాలా బాగుంది అనమాట. ఇంతకుముందు నేను వేళచేరులో తాగినప్పుడు ఏం బాగాలేదు. ఇంకా టీకి అసలు వెళ్ళకూడదు బయటకు అనుకున్నా. అందుకని చెప్పి మా వారు సర్ప్రైజింగ్ బయటికి తీసుకొచ్చారు. అంటే టీ బయట తాగనని చెప్పాను, అందుకోసం అని చెప్పేసి ఇక్కడ టీ బాగుంటుంది, రియల్ గా టేస్ట్ చేపిద్దామని చెప్పేసి ఇక్కడికి తీసుకొచ్చారు. ఇక్కడ ఇప్పుడే యాక్సిడెంట్ అయిందనమాట. కార్ అయితే చూడండి నుజ్జు నుజ్జు చెప్పింది. పోలీసు వాళ్ళు అందరూ వచ్చారు. సరే ఎలాగో టైం ఉంది, చాలా సేపు ఇంటికి వెళ్ళొచ్చులే అని చెప్పేసి ప్రశాంతం కూర్చుందామని అక్కడ బస్ స్టాప్ లో కాసేపు కూర్చుందామని కూర్చున్నాం. ఒక అంకుల్ అయితే తన 2 కుక్కల్ని తీసుకొచ్చారు. చాలా బాగున్నాయి. అవి హైఫై చెప్పమంటే మేము కొత్త వాళ్ళం కదా, అస్సలు చెప్పనంటున్నాయి. అంకుల్ అయితే ఎంతసేపు బతిమలాడాడు. అంకుల్ కూడా చెప్పట్లేదు చూడండి. మేము తాగిన టీ బంక్ ఇదే అనమాట. మేము వచ్చిన రోడ్డు ఇది, వేళచేరికి వెళ్లే రోడ్డు అనమాట. ఈ బంక్ ఇది ఇక్కడే ఉంటుంది సెంటర్ లో. ఎవరైనా వెళ్ళినప్పుడు ఒకసారి ట్రై చేయండి, నిజంగా బాగుంటది. ఇప్పుడైతే ఇంటికి అయితే బయలుదేరుతున్నాము. సన్ రైజ్ ఇప్పుడే అవుతూ ఉందన్నమాట. ఇంటికి వెళ్ళి మా పిల్లలకి లంచ్ ప్రిపేర్ చేసి స్కూల్ పంపించాలి. వాళ్ళని కూడా రెడీ చేసేసి ఉదయాన్నే ఇలా బైక్ లో వెళ్తుంటే చాలా బాగుంటది. ఏ ట్రాఫిక్ ఉండదు, నాయిస్ ఉండదు, మెయిన్లీ సౌండ్స్ అస్సలు ఉండవు. అబ్బా నాకైతే చాలా ఇష్టం ఇలా పీస్ఫుల్ గా ఎక్కడికైనా బయటకు వెళ్ళడం, అది కూడా బండిలో అనమాట. మొత్తానికి ఇంటికైతే వచ్చేసాం. మా పిల్లలకి బెండకాయ ఫ్రై కావాలంట. ముందు రోజే నేను సెట్ చేసి పెట్టుకుంటాను. పక్క రోజు ఏం చేయాలి, ఏం వండాలి పిల్లల్ని అడిగి మరీ చేస్తానన్నమాట. లేకపోతే వాళ్ళు సరిగా తినరు, నాకు బాధగా ఉంటుంది వాళ్ళు తినని రోజు. అందుకని చెప్పి కుక్కర్లో రైస్ అయితే పెట్టాను. ఇంకా ఫ్రై ఎందుకు ఫాస్ట్గా అయిపోతుంది. వాళ్ళు సరిగా తినరు అని ఒక కారణం అయితే, మా పిల్లది ఇదే కారణంగా చెప్పి మా చిన్న పిల్లది స్కూల్ ఎగ్గొట్టడానికి ట్రై చేస్తుంది అనమాట. అందుకని చెప్పి తనకి ఇష్టమైనవే మోస్ట్లీ చేస్తుంటాను. పిల్లలు అయితే లేచిపోయారనమాట. ఇంకా వీళ్ళని రెడీ చేసేసి తర్వాత లంచ్ బాక్సులు చేద్దాం. మేమైతే పార్క్ వెళ్దాం అనుకుంటాం. అంటే ఇవాళ వాకింగ్ చేయలేదు కదా, ఒక్కోసారి మార్నింగ్ చేస్తాను, ఒక్కోసారి ఈవినింగ్, ఒక్కోసారి పిల్లలు స్కూల్కి వెళ్ళాక అలా చేస్తూ ఉంటాను అనమాట. అంటే మా వారి టైమింగ్ ని బట్టి నేను కూడా టైం సెట్ చేసుకుంటుంటాను. టిఫిన్ కి వచ్చేసి పెసరట్టు అయితే వేస్తున్నాను. పెసరట్టు అంటే మా పిల్లలకి అస్సలు ఇష్టమే ఉండదు అనమాట. నేనే బలవంతంగా తినిపిస్తాను. ఎందుకంటే హెల్దీ ఫుడ్ కాబట్టి అప్పుడప్పుడు తినిపించాలి మనం. వాళ్ళు ఎప్పుడు జంక్ ఫుడ్ కావాలంటారు. అలాగని చెప్పి అన్ని అవే పెట్టలేం కదా మనం. నేనైతే బలవంతంగా అయినా హెల్దీ ఫుడ్ అయితే పెట్టేస్తాను. ఇక్కడ మా వారు అయితే అన్నం కలిపేస్తున్నారు. మ్యాంగోస్ ఇంకా సీజన్ అయిపోయినా వస్తూనే ఉన్నాయి. మ్యాంగో కట్ చేస్తున్నాను. మ్యాంగో అంటే పిల్లలకు బాగా ఇష్టం అనమాట. అవి ఒక స్నాక్ గా పెడతాను. ఈవినింగ్ కి నట్స్ అట్లా అవి పెడతాను అనమాట. 2 స్నాక్స్ ఉంటాయి పిల్లలకి స్కూల్ కి. మా వారికి ఈ మధ్య ఆఫ్టర్నూన్ డ్యూటీ అవడం వల్ల నాకైతే చాలా హెల్ప్ఫుల్గా ఉందన్నమాట. ఉదయాన్నే పిల్లల్ని నేను రెడీ చేసేస్తే మా వారైతే లంచ్ బాక్సులు సర్దేస్తూ ఉంటారనమాట. అదే మార్నింగ్ డ్యూటీ అయిందనుకో అన్నీ నేనే చేసుకోవాలి. కొంచెం కష్టంగా కూడా ఉంటుంది. వీడియోస్ తీయడం అయితే అస్సలు కుదరదు అనమాట. మా పిల్లలు అస్సలు సపోర్ట్ చేయరు నాకు. బాక్సులు అయితే సర్దేశాను అనమాట. స్నాక్స్ కింద ఇవి ఏదో ఎయిర్తో చేస్తారంట అండి. మా వారు తీసుకొస్తారు, ఎప్పుడైనా తీసుకొస్తారు. ఇవి ఎయిర్తో చేయడం వల్ల చాలా బాగుంటాయి టేస్ట్ కూడా. అంటే పొటాటో అనుకుంటారు కదా చాలా మంది, పొటాటో కాదు. ఇవి మన సైడ్ దొరకవు అనుకుంటా, నేను ఎప్పుడు చూడలేదు. ఇక్కడికి వచ్చాకే ఇవైతే కొన్ని పెడతాను. పిల్లలకి బాగా తింటారు ఇష్టంగా కూడాను. వాళ్ళకి నేను ఇందాకలా దోశ వేసాను కదా, వాళ్ళకి అది వద్దంట. బెండకాయ ఫ్రై బాగా నచ్చిందని చెప్పేసి అన్నమే పెట్టమంటే ఇంకా నేను అన్నమే తినిపిస్తున్నాను. మార్నింగ్ చాలా తక్కువ వీళ్ళు అన్నం తినడం. కర్రీ నచ్చింది అనుకోండి సూపర్ ఎంజాయ్ చేస్తారు. ఫస్ట్ వద్దు వద్దని చెప్తారా, మళ్ళీ కొంచెం టేస్ట్ బాగుంటే హ్యాపీగా ఎంజాయ్ చేసేస్తారనమాట. ఐ థింక్ మా పిల్లలే ఇలా ఉన్నారా, అందరి పిల్లలు కూడా ఇలాగే ఇబ్బంది పెడతారా? కామెంట్ చేయండి మర్చిపోకుండా. చూద్దాం. పిల్లల్ని అయితే మా వారు స్కూల్కి తీసుకెళ్లారు. నేనైతే పార్క్కి వచ్చాను అనమాట. కాసేపు వాకింగ్ చేద్దాం, స్ట్రెచ్చింగ్ అందని చెప్పేసి మా వారు పిల్లల్ని దింపేసి డైరెక్ట్గా ఇక్కడికే వస్తానన్నాడు. వేళచేరి బ్రిడ్జ్ కింద పార్క్ లాగా కట్టారనమాట. చాలా బాగుంటుంది. ఇక్కడ పైన ట్రైన్ వెళ్తుంది, కింద ఇంకా బ్రిడ్జ్ వేస్ట్ చేయడం ఎందుకని చెప్పేసి వాళ్ళు ఇలాగా పార్క్ లాగా చేశారనమాట. చాలా మంది వాక్ చేస్తున్నారు. టైం అయితే 8:30 అలా అయింది. ఎండ చూడండి వాసిపోతుంది. ఇదే అనమాట బ్రిడ్జ్. మా ఇంటికి చాలా దగ్గర, చాలా మందికి తెలిసే ఉంటుంది. ఇక్కడ మందార పూలు ఉంటాయండి, ఎన్ని ఉంటాయో. హెయిర్ కేర్కి అయితే చాలా బాగుంటాయి అనిపిస్తుంది, కానీ కోసుకొని ఎవరేమో అనిపించి నేనైతే కోసుకొని ఎప్పుడు కూడాను. ఎండ అయితే అదిరిపోతుంది. నేను 2 రౌండ్లు వేసుకొని నాకు భయం వేస్తుంది ఈ ఎండకి, ఆగిపోయాను కాసేపు. అలా పార్క్ లో మా వారితో కాసేపు టైం స్పెండ్ చేస్తూ చిన్నగా వాకింగ్ చేసుకుంటూ స్ట్రెచ్ చేస్తూ చాలా బాగా అనిపించింది. ఇక్కడ రాగి చెట్టు ఉందన్నమాట. మా ఊర్లో నా చిన్నప్పుడు ఉండేది రాగి చెట్టు. ఇప్పుడు మా ఊరికి వెళ్ళినా కొట్టేసారు, లేదనమాట. చాలా రోజులు అయిపోయింది. మా వారిని అయితే చూడు
రాగి చెట్టు ఎంత బాగుందో అని చెప్పి చూపిస్తున్నాను. మా వారి ఊర్లో కూడా నేను ఎప్పుడు చూడలేదు రాగి చెట్టు, నాకు ఎప్పుడు కనిపించలేదు అనమాట. చాలా మంచిదంట అది రాగి చెట్టు. ఇలాంటివన్నీ మనకు చిన్నప్పుడు తెలియదులేండి. మేబీ అవన్నీ అప్పుడు ఉండటం వల్ల ఇప్పుడు ఇంత హెల్తీగా ఉన్నామేమో అనిపిస్తుంది. ఇప్పుడు పిల్లలు అంత హెల్తీగా కూడా లేరు. ఇక్కడ చెట్లు, పూలు, మొక్కలు అన్ని బాగా వేశారనమాట. ప్లేస్ వేస్ట్ చేయకుండా ఎంత బాగా యూటిలైజ్ చేశారో చూడండి. మన సైడ్ కూడా ఇలా చేస్తే బాగుంటది అనిపిస్తుంది. ఇప్పుడు విజయ్ గారు వచ్చారు కదా, ఇంకా సూపర్ గా చేస్తారనిపిస్తుంది. ఇంతకు ముందు అయితే ఈ చుట్టుపక్కల ఏమీ ఉండేవి కాదనమాట. పార్క్ పడ్డప్పటి నుంచి చాలా షాప్స్ వచ్చాయి. అంటే బిర్యానీ సెంటర్లు చాలా ఉన్నాయి, స్నాక్స్ బండ్లు. మేము తినే బిర్యానీ ఇక్కడే అనమాట. చాలా బాగుంటుంది టేస్ట్. వేడి వేడిగా అప్పటికప్పుడు చేస్తూ ఉంటారనమాట. అక్కడ కూర్చోడానికి కూడా చాలా ప్లేస్ ఉంటుంది. మేము ఎప్పుడన్నా తినాలి అనిపిస్తే అక్కడికే వెళ్ళి తినేసి వస్తామన్నమాట. పార్సిల్ కావాలన్నా అక్కడే తెచ్చుకుంటాం. అదే ఆ బండి అనమాట. చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ వాకింగ్ ఇదంతా ఎందుకు అని మీరు అడిగితే చెప్తాను. నేను ఊరు వెళ్ళిపోయాను కదా సమ్మర్ హాలిడేస్ కి, కొంచెం వెయిట్ పుటాన్ అయ్యాను అనమాట. అందుకోసమే ఎక్కువగా స్ట్రెచ్ చేయడం, అలాగే డైట్ కూడా స్టార్ట్ చేశాను అనమాట. షార్ట్స్ అంతా తీసాను, ఫుల్ వీడియోలు కూడా మీరు కావాలి అంటే పెడతాను అనమాట తొందరలో. నేను ఏమేమి తింటాను, నేను ఎలా వెయిట్ లాస్ అయ్యాను అనేది కూడా చూపిస్తాను. ఇప్పుడు ప్రజెంట్ ఈ వీడియో పోస్ట్ చేస్తున్నప్పటికి కూడా నేను 2 కిలోస్ అయితే రెడ్యూస్ అయ్యాను అనమాట. జనరల్ గానే నేను వాకింగ్ అంటే బాగా ఇష్టపడతా. అంటే ఎప్పుడైనా నాకు టైం దొరికింది అనుకోండి, కంపల్సరీగా ఒక 10,000 అడుగులు వేయడానికే ట్రై చేస్తాను. నేను మిద్ది పైన అయినా సాయంత్రం టైంలో అయినా చేస్తూ ఉంటాను. ఈ మధ్య ఏంటంటే సాయంత్రం పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకురావడం వల్ల ఇంకా అక్కడే సరిపోతుంది. సో వాకింగ్ చేయడం లేదు. కొన్నిసార్లు మా వారు తీసుకొస్తారు, అప్పుడైతే నేను మిద్ది పైన చేస్తా. కొన్ని టైంలో ఇట్లా పార్క్ వస్తాను వీలుంటే. ఏదైతే ఏమి నా డైలీ రొటీన్లో నేనైతే వాకింగ్ చేయాలి, 10,000 అడుగులు కంపల్సరీగా వేయాలి, అలాగే హెల్తీగా ఉండాలి అని చెప్పి నేనైతే ఫిక్స్ అయ్యాను అనమాట గట్టిగా. ఇప్పటి నుంచి లాస్ట్ 6 months నుంచి నేను హెల్తీగా తినడం, హెల్తీగా ఉండటం, తొందరగా పడుకోవడం, ఇలా ఉండటం వల్ల నా లైఫ్లో బాగా చేంజెస్ వచ్చాయన్నమాట. ఇంతకు ముందు నాకు నిద్ర 12 అయినా పట్టేది కాదు, ఇప్పుడైతే 9:30కే బాగా నిద్ర పట్టేస్తుంది. సో దానివల్ల నేను ఈ హెల్తీ లైఫ్ స్టైల్ అనేది స్టార్ట్ చేశాను. సో మీకు వీడియోలు కావాలి అంటే నేను పోస్ట్ చేస్తాను తొందరలో. అందరికీ తెలిసిందే, ఎక్కడ చూసినా ఈ మధ్య ఎండలు బాగా కాస్తున్నాయి. మెయిన్గా చెన్నైలో అయితే ఎండలు అదిరిపోతున్నాయి అనమాట. మేము వచ్చేసి 8:30 అలా వచ్చాం కదా, ఎండ బాగా కాస్తుంది. 4 రౌండ్లు వేసి కొంచెం స్ట్రెచ్ చేసేసరికి నా బాడీ అయితే కొంచెం డల్ అయిపోయినట్టు అనిపించింది. అంటే కొంచెం దాహంగా ఉందన్నమాట. వాటర్ కూడా తీసుకురాలేదు, అందుకే కాసేపు ఇలా కూర్చొని పక్కనే చెరుకు రసం బండి ఉంటే అక్కడ చెరుకు రసం తాగుదామని అక్కడికి వెళ్ళాను అనమాట. బాగుంటది ఇక్కడ టేస్ట్, ఏమి కలపరు అనమాట అంకులు. లైట్ గా అల్లము, నిమ్మకాయ కూడా పిండుతారు మనకు కావాలంటే. వద్దు అంటే మనకు అవసరం లేదు అనిపిస్తే అట్లయితే తాగేయచ్చు అనమాట. మేమైతే నిమ్మకాయ కొంచెం అల్లం పిండించుకున్నాం, బాగుంటది టేస్ట్ అని. మీలో ఎంతమందికి చెరుకు రసం అంటే ఇష్టమో కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టం అనమాట. ఇంతకుముందు పెద్దగా ఇష్టం ఉండేది కాదు, ఇక్కడ అల్లము నిమ్మకాయ పిండుతారు కదా, ఇంకా సూపర్ టేస్ట్ అనిపిస్తుంది అనమాట. అందువల్లే నేను ఎక్కువ తాగుతాను. గ్లాస్ నా చేతికి రాగానే నేనైతే మా వారికి కూడా ఇవ్వకుండా తాగుతున్నాను, అంత దాహం వేసింది అనమాట నాకైతే. ఇంకా అక్కడ చెరుకు రసం తాగేసి ఇంటికైతే వచ్చేసాము. ఇంకా కాసేపు ఆగి పెసరట్ వేసుకొని తినేస్తే అప్పుడు ఫుల్ ఎనర్జీ వచ్చేస్తుంది అనమాట. తినేసి నేను ఫ్రెష్ అప్ అయ్యి కొన్ని షూటింగ్స్ ఉన్నాయన్నమాట, ఆ షూట్ చేసుకోవాలి. మా వీడియోని చూస్తున్నారు అంటే మా వీడియోలో ఎంతో కొంత నచ్చే ఉంటుంది కదా. నచ్చితే ఏం చేయాలో మీకు అందరికీ తెలుసు కదా. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.